పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి, ఇతరులను ప్రోత్సహించండి, ఇతరులను ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి, ధైర్యపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, భవిష్యత్తు మీద ఆశ కలిగించండి. ఆమె విశ్వాసురాలు కాబట్టి, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి విశ్వాసురాలు కాబట్టి, భక్తురాలు కాబట్టి, దేవుని బట్టి ఆ మాట పలికింది. టీచర్స్గా నువ్వు పిచ్చోడివి కావచ్చు బేట, చెవిటోడివి కావచ్చు, కానీ నా దేవుడు నిన్ను తయారు చేశాడు. నా దేవుడే నిన్ను మేధావిగా చేస్తాడు. నా దేవుడే నిన్ను తెలివైన వాడిగా చేస్తాడు. నా దేవుడే నిన్ను ప్రయోజకుడుగా చేస్తాడు. ఈరోజు ప్రతి ఇంట్లో స్విచ్ చేశాడు, టప్మన్ లైట్ వెలిగిందంటే ఆయన పుణ్యమే. ప్రపంచమంతా ఆయన కనిపెట్టిన బల్బు వెలుగులో బతుకుతుంది. ఈరోజు బల్బు వేసుకుంటాడు కానీ కనిపెట్టినవాడిని గుర్తు చేసుకోడు. థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నువ్వేం దిగులు పడద్దు. నా జీవితం ఇలా మారిద్దని నా ఫ్రెండ్స్ అనుకోలేదు. నాయనా, నా ఫ్రెండ్స్, నేను దేవుని పనిలోకి రాకముందు ప్రభువులోకి వచ్చాను కానీ ప్రభు సేవలోకి రాలేదు. పని చేసుకుంటున్న స్థలంలో నన్ను చూసిన నా ఫ్రెండ్స్ పిలవటానికి వాడికి పరువు తక్కువ అని తలదించుకొని వెళ్ళిపోయాడు పక్కకి. చాలా లోపల ఏడ్చుకున్నాను నేను. వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. వాడు నా స్థితిని చూసి నేను ఎక్కడ వాడిని అరే అని పిలుస్తానో, ఆ స్థితిలో ఉన్న నేను వాడిని అరే అని పిలిస్తే వాడికి ఎక్కడ పరువు తక్కువ అని నన్ను ఇలా చూసి ఆ స్థితిలో చూసి టప్మని తలదిప్పుకొని వెళ్ళిపోయాడు వాడు. వాడి కర్మగాలి నాకు అదే వీధిలో 3-4 రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక వాడు వచ్చినప్పుడల్లా ఆ బజార్ టర్నింగ్ తిరిగినప్పుడల్లా నేను కనపడతాను కదా, నన్ను చూడాల్సి వచ్చిందని వాడు ముందుగానే అక్కడి నుంచే తిప్పుకొని పో. ఈ బాధ వాడికి ఎందుకు కలిగించాలి అని ఇక నేను వాడిని చూసి నేనే తలదించుకొని నా పని నేను చేసుకుంటాం. లోపల ఏడ్చుకున్నారు. అరే నా ఫ్రెండ్స్ కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. ఆనాడు వాడికి తెలియదు, కుటుంబ సభ్యులకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే చివరిగా నాకు కూడా తెలియదు నా జీవితం ఇలా మారిద్దని. నిజం, దైవ సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఇలా మారుందని నేను కూడా అనుకోలేదు. ఈరోజు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు అదే ఏడుపు వచ్చింది, ఏడ్చుకుంటా ఉంటాను. ఏం దేవా ఇట్లా మారింది లైఫ్. అలా మార్చాడు నా దేవుడు. ఈ రోజుకి నువ్వు ఏమనుకుంటున్నావు నీ పరిస్థితిని గురించి, దాన్ని అంతటిని తిరగరాసే దేవుడు నా దేవుడు, మార్చివేసే దేవుడు నా దేవుడు. నీ ఫ్యూచర్ని ఎలా మారుస్తాడో నీకు తెలుసా? ఆయన చేతుల్లో ఉంది. నిన్ను రత్నంలా తీర్చిదిద్దే బాధ్యత నా దేవుడిది. ఆయన తీసుకుంటాడు. అందుకే చెప్తున్నా, నిన్ను గూర్చైనా, నీ వారిని గూర్చైనా, నీ ఇంటనున్న నీ కుటుంబ సభ్యులను గూర్చైనా నువ్వు తలంచవలసిన విధము, నీ పొరుగువారి విషయంలో నువ్వు కలిగి ఉండవలసిన అభిప్రాయాన్ని ఈరోజు నీకు నేర్పించానని అనుకుంటున్నాను నేను. చెప్పు, ఏం పలుకుతావు నీ బిడ్డను గురించి అంటే ఏంటి? ఏం పలుకుతావు నీ ఇష్టం. ఇంకెక్కువ చెప్పాలనుకోవట్లేదు, ప్రార్థన చేసేస్తా. ఎందుకంటే ముందే మాట ఇచ్చాను, పెందలాడు వదిలేస్తానని. తప్పకుండా శుక్రవారం చెప్తా. మూలవాక్యం దగ్గరికి నేను రాలేదు, జస్ట్ పునాదిలోనే ఆపేశాను. తప్పకుండా శుక్రవారం అందిస్తాను. ఎండ ముదురుతుంది, ప్రార్థన చేసేస్తాను. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ అంశాన్ని మాత్రం మర్చిపోవద్దు. యేసయ్య ఎంత గొప్పోడో చూడు. ఆయన రాయి, తన బలహీన దాసుడైన సీమోనుకు రాయి అనే టైటిల్ ఇచ్చాడు. తన బలహీన పిల్లలమైన మనల్ని కూడా రాళ్ళు అని పిలిచాడు కనుక ఖచ్చితంగా తీరతాం. ఎందుకంటే ఆయన మాటే మనకు శాసనం. ఆయన మాట పలికాడు కనుక మనం తీరతాం.
విడుదల చేద్దాం, వాక్కును రిలీజ్ చేద్దాం, శుభవచనాన్ని పలుకుదాం. నీకు నీ మీద ఆశ లేకపోవచ్చు, నాకు నా మీద ఆశ లేకపోవచ్చు, కానీ మనందరం కలిసి ఆయన యందు ఆశ కలిగి ఉందాం. ఆయన నెరవేరుస్తాడు, ఆయన తయారు చేస్తాడు, ఆయన మన తలనెత్తుతాడు. ఆనాడు తల దించుకొని పోయిన అదే ఫ్రెండు, మీ షాలేం రాజు పాస్టర్ అని మీరు చెబుతున్నారే, ఆ షాలేం రాజు అని ఆయన మా ఫ్రెండే అని వాడే ఎగిరి చెప్పుకునేటట్టు చేశాడు. మళ్ళా వాడు నాకు ఇప్పుడు నేనున్న పొజిషన్లో వాడిని చూసి వాడు దీన స్థితిలో ఉన్నాడు. ఓడ బండి అయింది, బండి ఓడైంది అన్నట్టు అయింది వ్యవహారం. వాడు అధో గతిలో ఉన్నాడు, వాడు కనపడ్డాడు నాకు. నేను వాళ్ళలాగా దాటిపోలా. బండి ఆపి పోయి వాడిని పలకరించి పరామర్శించి ప్రోత్సహించి వెళ్ళా. అక్కడ ఒక పాట, రే మనుషుల స్థితిగతులను బట్టి అంచనా వేయొద్దు, దేవుడు చరిత్రలో తిరగరాస్తాడ్రా, కానీ నీలాగైతే ఉండాలనుకోలేదు నేను, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ వేరా అని దగ్గర తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాకు దేవుడు నేర్పిన సంస్కారం. నన్ను చూసి తల తిప్పుకున్నావు ఆనాడు నా దీన స్థితిని చూసి. ఈరోజు నువ్వు తల ఎత్తి చూసే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు. ఫలానా తాలూకా అని చెప్పుకుంటే నీకు ఘనత వచ్చే స్థితిలో నన్ను ఉంచాడు దేవుడు. దాన్ని బట్టి నేను ఎచ్చులు పడను. నేను ఆనాడు ఎలా ఉన్నాను, ఈనాడు అలానే ఉన్నాను. ఆనాడు నా పక్కన కూర్చొని చదివినప్పుడు నేను ఎంత ప్రేమించాను, ఈనాడు కూడా నేను అంతే ప్రేమిస్తాను. నిన్ను చూసి అయితే తిప్పేసుకొని పోనరా నేను. దేవునికి మహిమ కలుగునుగా. చేయడని ఏమన్నా గ్యారెంటీ ఇస్తావు? అలా చేయడా దేవుడు? మరి ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు దిగజారిపోవాలి, ఎందుకు వీక్ అవ్వాలి, ఎందుకు శపించుకోవాలి? విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా సిల్వధరా.